వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జియోగ్రఫీలో ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. దాంట్లో కొన్ని అంశాలను ఒకసారి చూద్దాం. సాయిల్ని సైంటిఫిక్గా స్టడీ చేసే ప్రాసెస్ని ఏమని పిలుస్తారంటే పెడాలజీ అంటారండి. పెడాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్. నేలని పరిశోధించే శాస్త్రాన్ని పెడాలజీ అంటారండి. నేలల యొక్క ఫార్మేషన్ ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి గురించి ఈ పెడాలజీ సబ్జెక్ట్లో మనం మాట్లాడటం జరుగుతుంది. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్స్ వి కాల్ ఇట్ యాజ్ పెడాలజీ. ఇండియాలో యాక్టివ్ వాల్కనో అంటే ఏంటంటే అండి, అది ఎరప్షన్కి ఆమోదయోగ్యంగా ఉందన్నమాట, యాక్టివ్గా ఉంది. డార్మెంట్ అంటే అది నిద్రావస్థలో ఉంది. డెడ్ అంటే అది ఆల్రెడీ ఇంతకుముందు ఎరప్ట్ అయ్యేది కానీ మళ్ళీ ఎరప్ట్ అవడానికి అవకాశాలు చాలా తక్కువ. యాక్టివ్ వాల్కనోస్ ప్రమాదకరం అండి అన్నిటికన్నా కూడా, అంటే అవి యాక్టివ్గా ఉన్నాయన్నమాట. అలాంటి ఇండియాలో ఉన్న ఏకైక యాక్టివ్ వాల్కనో ఎక్కడుందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో బ్యారన్ దీవులలో బ్యారన్ ఐలాండ్లో ఉందండి. ఇండియాలో ఉన్న ఓన్లీ యాక్టివ్ వాల్కనో బ్యారన్ ఐలాండ్, దట్ ఈజ్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్. ఓజోన్ లేయర్ పాడైపోవటానికి గల కారణం ఏంటి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అండి. ఓజోన్ అనేది అట్మాస్ఫియరిక్ ఓజోన్ కాదు, స్ట్రాటోస్ఫియర్లో ఉండే ఓజోన్. ఫస్ట్ ట్రోపోస్ఫియర్ ఉంటుంది ఎర్త్ తర్వాత, దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఈ స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉండి హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ని అడ్డుకుంటూ ఉంటుందన్నమాట ఈ ఓజోన్ పొర అనేది. అయితే మనం ఉపయోగించే రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్లో ఉండే గ్యాసెస్ అని రిలీజ్ అయ్యి వీటిలో ఉండే క్లోరోఫ్లోరో కార్బన్స్ తేలికగా ఉండి పైకి వెళ్ళి ఈ ఓజోన్ ఓత్రితో రియాక్ట్ అయ్యి ఓజోన్ లేయర్ని డిప్లీషన్కి గురి చేస్తున్నాయి, ఓజోన్ లేయర్ని పాడు చేస్తున్నాయి అన్నమాట. తద్వారా భూమి మీదకి యూవీ రేడియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాన్సర్ కారకంగా మారుతుంది యూవీ రేడియేషన్ అనేది. అందుకనే మనం మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకొచ్చి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని హైడ్రోఫ్లోరో కార్బన్స్తో రీప్లేస్ చేయాలని చెప్పాం. తర్వాత కిగాలి ప్రోటోకాల్ తీసుకొచ్చి ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ని కూడా రెడ్యూస్ చేయాలని చెప్పాం. తద్వారా పూర్తిగా మనం ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి ముందుకొచ్చాం. తర్వాత ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది కూడా ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోటోకాల్. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది కెనడాలోని మాంట్రియల్లో సమావేశం జరిగింది. అప్పుడు ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది అమల్లోకి వచ్చింది. మొత్తానికి మాంట్రియల్ ప్రోటోకాల్ అన్నా కిగాలి ప్రోటోకాల్ అన్నా ఈ రెండు ప్రోటోకాలు ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్కి వచ్చినాయి అని గుర్తుపెట్టుకోండి. మొత్తానికి క్లోరోఫ్లోరో కార్బన్స్ని కనుక తగ్గించినట్లయితే మనం ఈ ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని రెడ్యూస్ చేయాలి అని మాంట్రియల్ ప్రోటోకాల్ చెప్పుకుంటూ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ ఎన్వైరన్మెంటల్ ట్రీటీ ఏదైనా ఉంది అంటే వరల్డ్లో అది మాంట్రియల్ ప్రోటోకాల్ ట్రీటీ. ఓకేనండి. నెక్స్ట్, ప్రపంచంలోనే ఏరియా వైజ్ చూసుకుంటే లార్జెస్ట్ ఐలాండ్, అతిపెద్ద ద్వీపం ఏంటి అంటే గ్రీన్లాండ్ అండి. అటానమస్ టెరిటరీ ఆఫ్ డెన్మార్క్గా చెప్తారు దీన్ని. తర్వాత కోల్ డిపాజిట్లో ఏ రీజన్, ఏ ప్రాంతం రిచ్గా ఉందంటే దామోదర్ వ్యాలీ అండి. ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి దామోదర్ వ్యాలీలో మనకి కోల్ రిచ్ డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నాయి, కోల్ డిపాజిట్స్ రిచ్గా ఉన్నాయి. తర్వాత ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నందాదేవి పీక్ అనేది సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఎత్తైన శిఖరాల్లో ఈ నందాదేవి అనేది ఉత్తరాఖండ్లో ఉన్నది సెకండ్ హైయెస్ట్ పీక్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రెండు రివర్స్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని దోబ్ అనే నేమ్తో పిలుస్తారండి. రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని దోబ్ అంటారనమాట. గంగా యమున నదుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కూడా దోబ్ అని పిలుస్తారు. తర్వాత హిమాలయన్స్ అనేవి ఫోల్డ్ మౌంటైన్స్ అండి.
దాంతోపాటు యంగ్ మౌంటైన్స్ అండి. ఎందుకు హిమాలయాల్ని ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం, యంగ్ మౌంటైన్స్ అంటాం అంటే ప్లేట్ టెక్టానిక్స్ జరగటం వల్ల, అంటే 2 ప్లేట్లు ముఖ్యంగా ఇటువైపు ఇండియా నుంచి ఇది ఇండో ఆస్ట్రేలియా ప్లేటు, అటువైపు నుండి యురేషియా ప్లేటు, ఈ క్రస్ట్ ప్లేట్స్ 2 కూడా ఒకదాంతో ఒకటి కన్వర్జెంట్ బౌండరీ ఇంట్రాక్షన్స్ ఇలా గుద్దుకోవటం వల్ల కొంత ల్యాండ్ అనేది, క్రస్ట్ అనేది ఎలివేట్ అవుతుందండి. ఆ ఎలివేట్ అయ్యేటప్పుడు 2 ఇలా ఢీకొనటం వల్ల ఫోల్డ్ అవుతుంది కదా, అందుకని దీన్ని ఫోల్డ్ మౌంటైన్స్ అంటారండి. ఈ యాక్టివిటీ అనేది, టెక్టానిక్ యాక్టివిటీ ఎప్పుడూ జరుగుతూ ఉంది కదా, అందుకని ఈ ఫోల్డింగ్ అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుందండి. ఫార్మేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది, మౌంటైన్ ఫార్మేషన్. అందుకని వీటిని యంగ్ మౌంటైన్స్ అని, ఫోల్డ్ మౌంటైన్స్ అని అంటుంటారు. టెక్టానిక్ ప్లేట్స్ అనేది కొలిజన్ అవ్వటం వల్ల, కన్వర్జెంట్ బౌండరీ ఇంట్రాక్షన్స్ జరగటం వల్ల ఈ హిమాలయాస్ అనేవి ఏర్పడి, అందుకని వీటిని ఫోల్డ్ మౌంటైన్స్ అంటారండి. తర్వాత ఇండియాలో హెర్బేరియం చాలా పెద్దది ఎక్కడుంది? హెర్బేరియం అంటే బొటానికల్ గార్డెన్ అండి. ఇండియాలోనే పెద్ద బొటానికల్ గార్డెన్ ఎక్కడుంది అంటే కలెక్షన్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ ఆర్ హ్యూజ్ అనమాట. ఎక్కడుందంటే కోల్కతాలో ఉందండి. తర్వాత మనకి వాల్కనో తీసుకున్నప్పుడు, వాల్కనో ఎరప్షన్స్ జరిగితే బయటకు వస్తే మనం లావా అంటామండి. అదే లావా లోపల ఉంటే దాన్ని మాగ్మా అంటారన్నమాట. సో మనకి భూమి లోపల ఉండేది మాగ్మా, అది అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వేడిగా ఉండేటువంటి ఆ పదార్థం బయటకు వస్తుంది కదా, దాన్ని బయటకు వస్తే లావా, లోపల ఉంటే మాగ్మా అంటాం. తర్వాత లాంగెస్ట్ సీ బీచ్ ఏంటి ఇండియాలో అంటే చెన్నైలో ఉన్నటువంటి న్యాచురల్ అర్బన్ బీచ్ ఏదైతే ఉందో అది మెరీనా బీచ్. ఇది లాంగెస్ట్ సీ బీచ్ అండి, మనందరికీ ఫేమస్ తెలిసిందే మెరీనా బీచ్, లాంగెస్ట్ సీ బీచ్ ఇన్ ఇండియా, దట్ ఈజ్ ఇన్ చెన్నై. దక్షిణ గంగోత్రి అనే ప్రదేశం ఉందండి, అంటార్కిటికాలో ఉందన్నమాట ఈ ప్రదేశం. ఇది అన్మాన్డ్ సైంటిఫిక్ లొకేషన్గా చెప్పుకోవచ్చు. భారతదేశం ఈ పేరు ఇచ్చింది. సో ఇది ఒక అంటార్కిటికాలో ఉన్నటువంటి రీసెర్చ్ ప్రదేశం అండి. దక్షిణ గంగోత్రి అనే ప్లేస్ని ఒక రీసెర్చ్ ప్లేస్ అన్నమాట అంటార్కిటికాలో. తర్వాత కేరళలో ఉన్నటువంటి బీచ్ శాండ్స్లో ఏది రిచ్గా ఉందంటే మనం కొల్లాం, తిరువనంతపురం ఇలాంటి కేరళలో ఉన్న బీచ్లలో చూస్తే థోరియం ఉందండి. ఈ థోరియం అనేది న్యూక్లియర్ మెటీరియల్ అన్నమాట. అంటే యురేనియం రియాక్టర్స్ని మనం ప్రజెంట్ ఉపయోగించి న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేస్తున్నాం కదా, అలానే ఫ్యూచర్లో మనం థోరియం పవర్ రియాక్టర్స్ కనుక ఉపయోగించినట్లయితే థోరియం రిసోర్సెస్ ఇండియాలో ఎక్కువగా ఉంది కాబట్టి, యురేనియాన్ని మనం ప్రజెంట్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి థోరియం రిసోర్సెస్ అనేవి బాగా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ లాంగెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఇండియాలో ఏంటంటే ఇందిరాగాంధీ కెనాల్. ఈ ఇందిరాగాంధీ కెనాల్ అనేది రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి ఈ కాలువ ద్వారా నీటిని సదుపాయాన్ని కల్పిస్తున్నారు. తర్వాత పవర్ జనరేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ కోల్, మనందరికీ తెలుసు. తర్వాత ఇండియా ఎక్స్పీరియన్స్ ది షార్టెస్ట్ డే. సో ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సాలిస్టిస్, అంటే చాలా తక్కువ టైం మనకి వింటర్లో ఉంటుందండి. సాయంత్రం అయ్యేసరికి టైం ఉండదు, తొందరగా చీకటి పడుతూ ఉంటుంది వింటర్లో. అందుకనే డిసెంబర్ 21 అనేది షార్టెస్ట్ డేగా చెప్పుకోవచ్చు. తర్వాత 7 సిస్టర్స్ని అని మనం ఈశాన్య రాష్ట్రాల 7ని 7 సిస్టర్స్గా మనం పిలుస్తాం. నెక్స్ట్ లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ ఏ కంట్రీతో మనకి ఉందంటే బంగ్లాదేశ్తో మనకి అప్రాక్సిమేట్గా 4000 కిలోమీటర్ల బోర్డర్ మనకి బంగ్లాదేశ్తో ఉంటుందండి. తర్వాత ఎర్త్ కేక్ అంటే భూకంపం వచ్చినప్పుడు మనం దేని ద్వారా ఎంత వచ్చింది, ఇప్పుడు 7.7 మ్యాగ్నిట్యూడ్ అని 7.6 మ్యాగ్నిట్యూడ్ అని ఎలా తెలుసుకుంటామంటే సెసిమోగ్రాఫ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు కనిపిస్తుందండి. రిఫ్ట్ వ్యాలీ 2 రిఫ్ట్స్ మధ్యలో ఫామ్ అవుతుందండి, 2 ప్లేట్ల మధ్యలో ఫామ్ అవుతుంది. సునామీ అంటే సింపుల్ అండి, ఓషన్ మీరు ఇలా తీసుకుంటే ఓషన్ అడుగు భాగాన మనకి ఎర్త్ కేక్ భూకంపం కనుక వస్తే ఇక్కడున్న భూకంపం వల్ల అలజడి వల్ల నీరు అనేది పైకి లెగుస్తుందండి. ఆ నీరు పైకి చాలా పెద్ద అల లెగుస్తుంది, అది కోస్ట్కి వచ్చేసరికి చాలా పెద్ద అలగా కనిపిస్తుంది అనమాట. అంటే సింపుల్ మనకి వేవ్స్ ఉంటాయి,
కానీ ఎర్త్కేక్ వల్ల లాంగెస్ట్ వేవ్ ఫామ్ అయ్యి సముద్రంలో అది తీరానికి కొట్టుకొని వస్తుంది, ఆ పెద్ద వేవ్. అదే మనకి సునామీగా చెప్తాం. ఎర్త్కేక్ ఆన్ సీ సర్ఫేస్ వి కాల్ ఇట్ యాజ్ సునామీ. సింపుల్గా సునామీ అనే పదం జపనీస్ వర్డ్ అండి. నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3కి సంబంధించిందండి. మనందరికీ తెలుసు యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఎర్త్ సమ్మిట్ జరిగినప్పుడు ఫామ్ అయిందని. ఈ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది వాతావరణ మార్పులకు సంబంధించిన బాడీ. ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీని ఏర్పాటు చేస్తుంది. అలా ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3వదే క్యోటో ప్రోటోకాల్. జపాన్లో ఏర్పాటు చేయబట్టి దీనికి క్యోటో ప్రోటోకాల్ అనే పేరు వచ్చింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి అనేదే దీని యొక్క ఎయిమ్. అంటే క్లైమేట్ చేంజ్ జరగకోకుండా కాపాడాలి అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరగకూడదు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరగకూడదు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. అదే క్యోటో ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఎర్త్ ఏంటంటే అండి బయోస్పియర్. బయోస్పియర్ అంటే మనకి లివింగ్ ఎన్వైరన్మెంట్తో లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క ఇంట్రాక్షన్స్గా చెప్తామన్నమాట. లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఏంటి అంటే బయోస్పియరే లార్జెస్ట్ ఎకోసిస్టమ్ అనమాట. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ముఖ్యమైన కారణమైనటువంటి గ్యాసెస్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కారణమండి. కార్బన్ డైఆక్సైడ్ ముఖ్యమైనదనమాట. ఎప్పుడు ఏమవుతుందండి, సపోజ్ మనం భూమి మీద వెహికల్స్ వాడుతున్నాం, ఇండస్ట్రీస్ వాడుతున్నాం, వీటి వల్ల పొగ వస్తుంది. ఈ పొగలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, అలాగే మిగతా నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఇలా ఉంటాయి. దాంతోపాటు మనం చెట్లని నరికేస్తాం. ఈ నరికేసినప్పుడు చెట్లలో స్టోరేజ్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా ఒక లేయర్ లాగా ఏర్పడి సూర్యుడి యొక్క కిరణాలు వచ్చినప్పుడు రాణిస్తుంది. మళ్ళీ భూమిని తాకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి సూర్యుడి కిరణాలు. అలా వెళ్ళకోకుండా చూస్తుంది, వెనక్కి పోనీయదు. అట్లే వచ్చినప్పుడు వచ్చినిస్తుంది కానీ బయటకు పోనీయదు. దానివల్ల వేడి ఇక్కడే పెరిగిపోతుంది. ఆ వేడి ఎక్కువగా పెరిగిపోవటం వల్ల భూతాపానికి గురవుతుందండి. భూమి ఎక్కువగా వేడికి భూతాపానికి గురవుతుంది అనమాట. సో ఈ భూతాపానికి గురి అయితే ఆర్కిటిక్ అంటార్కిటిక్లో ఉన్న ఐస్ అనేది మెల్ట్ అయిపోయి ఓషన్స్లోకి మనకి ఈ నీరంతా చేరిపోతుంది. భూమి మొత్తం నీటితో మునిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరగకోకుండా కాపాడాలంటే ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఆపివేయాలి. ముఖ్యంగా వీటిల్లో అతి ముఖ్యమైనది మనం ఆపగలిగేది కార్బన్ డైఆక్సైడ్. సో మేజర్ కాజ్ ఏంటండి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కార్బన్ డైఆక్సైడ్. నార్థన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే జూన్ 21, ఎందుకంటే సమ్మర్ సాలిస్టిస్. షార్టెస్ట్ డే నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఇదండి నార్థన్ హెమిస్ఫియర్. మనం నార్థన్ హెమిస్ఫియర్లోనే ఉన్నాం. ఇది సదర్న్ హెమిస్ఫియర్. ఆస్ట్రేలియా సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. షార్టెస్ట్ డే నార్థన్ హెమిస్ఫియర్లో డిసెంబర్ 22, లాంగెస్ట్ డే జూన్ 21. సో సదర్న్ హెమిస్ఫియర్లో అయితే లాంగెస్ట్ డే డిసెంబర్ 22, షార్టెస్ట్ డే జూన్ 21. ఎర్త్ యావరేజ్గా ఎంత స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తానంటే ప్రతి సెకండ్కి కూడా 29.79 కిలోమీటర్లు తిరుగుతుందండి. తర్వాత ఎర్త్ సూర్యుడి చుట్టూ ఎంత సమయంలో తిరుగుతుంది అంటే 365 రోజులు 5 గంటలు 48 నిమిషాల 45.51 సెకండ్లు తిరుగుతుందండి. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను నేను ఇది. నెక్స్ట్ ఈక్వేటర్ అంటే మనందరికీ తెలుసు. ఈక్వేటర్గా మనం తీసుకునేది 0 డిగ్రీ భూమధ్య రేఖ, 23.5 డిగ్రీ నార్త్ కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 డిగ్రీ సౌత్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది ఆర్కిటిక్ సర్కిల్ అండ్ ఇది అంటార్కిటిక్ సర్కిల్. ఓకేనా. నెక్స్ట్ ఇండియాలో ఏ స్టేట్ని టైగర్ స్టేట్ అని పిలుస్తారు? కర్ణాటకని మనం టైగర్ స్టేట్ అని పిలుస్తామండి. ఎందుకంటే టైగర్ పాపులేషన్ కర్ణాటకలో ఎక్కువగా ఉంటుంది. నాగర్హోల్ కానీ బందీపూర్ కానీ వీటన్నిటిలో కూడా టైగర్ పాపులేషన్ మనం ఎక్కువగా గమనించవచ్చు. తర్వాత ఎర్త్ని ఎన్ని లాంగిట్యూడ్స్గా డివైడ్ చేశారని అంటున్నారు. సో మనం ఎర్త్ తీసుకుంటే సో ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్ అండి. సో 0 డిగ్రీ లాంగిట్యూడ్. ఇటువైపు మనం సో ఎన్ని జోన్స్గా అంటే ఇటువైపు 12 జోన్స్, ఇటువైపు 12 జోన్స్, మొత్తం 24 జోన్స్గా విడదీయడం జరిగిందండి లాంగిట్యూడినల్ జోన్స్ని. ఒక్కొక్క జోన్ వచ్చేసి 1 అవర్ టైం కలిగి ఉంటుంది. 24 అవర్స్ సరిపోతుంది. సో లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. భూమికి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చి సూర్యుడి యొక్క వేడిని సూర్యుడి యొక్క కిరణాలను చంద్రుడి మీద పడకుండా చేయడంతో చంద్రుడికి గ్రహణం వస్తుందండి. దీన్ని చంద్రగ్రహణం అంటారు, దీన్ని లోనార్ ఎక్లిప్స్ అంటారు. సో ఇది రెండు చంద్రుడికి మధ్యలో భూమి అడ్డం వచ్చి సూర్యుడి కిరణాలను చంద్రుడి మీద పడకోకుండా చేస్తుంది. అప్పుడు లోనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం వస్తుందండి. సో ఎర్త్ కేక్ వచ్చినప్పుడు భూమి
మనకి భూకంపం వచ్చినప్పుడు ఎక్కడైతే భూకంపం స్టార్ట్ అయిందో దాన్ని హైపోసెంటర్ అంటారండి. సో దాన్ని మనం సెసిమిక్ ఫోకస్ అని కూడా పిలుస్తారు. ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటారు. ఇది భూమి ఉపరితలం మీద ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ఎపిసెంటర్ అంటారు. భూ ఉపరితలం మీద మనం పాయింట్ చేసేది ఎపిసెంటర్ అయితే అది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది హైపోసెంటర్ ఆర్ ఫోకస్ అంటారు అన్నమాట. నెక్స్ట్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, రాక్స్ అనేది 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఇగ్నియస్ రాక్, ఇది మ్యాగ్మా రాక్. రెండోది సెడిమెంటరీ రాక్, ఇసుక రేణువులు ఒక దగ్గర ట్రావెల్ చేయటం వల్ల సెడిమెంటరీ వస్తుంది. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో మార్పు చెందితే మెటమార్ఫిక్గా మారుతుంది. ఇలా ఇగ్నియస్ నుంచి సెడిమెంటరీ నుంచి మెటమార్ఫిక్గా మారుతూ ఉంటాయన్నమాట రాక్స్ అనేవి. తర్వాత కోయాలి ఆయిల్ రిఫైనరీ అనేది ఎక్కడుందని అడుగుతున్నారు. కోయాలి ఆయిల్ రిఫైనరీ అనేది గుజరాత్లో ఉందండి. తర్వాత సాత్పురా రేంజ్లో హైయెస్ట్ పీక్ ఏంటంటే ధూప్కాగర్ అనేది హైయెస్ట్ పీక్ అంటే సాత్పురా రేంజ్లో. తర్వాత గిర్నార్ హిల్స్ లొకేషన్ ఎక్కడ ఉందంటే గిర్నార్ హిల్స్ అనేవి మనందరికీ తెలుసు గుజరాత్లో ఉంది. గిర్ నేషనల్ పార్క్ దీని దగ్గరగానే ఉంటుంది. తర్వాత ఎక్కువ మూన్స్ ఉన్నటువంటి ప్లానెట్ ఏది అని అడుగుతున్నారు. గ్రహం ఏది అంటే జూపిటర్ అండి. తర్వాత వరల్డ్లోనే మోస్ట్ యాక్టివ్ వాల్కనో. సో యాక్టివ్ వాల్కనో వరల్డ్లో ఇండియాలో ఉంది బారన్ ఐలాండ్ అండి. సో వరల్డ్లోనే మోస్ట్ యాక్టివ్ వాల్కనో హవాయి ఐలాండ్స్లో ఉన్నటువంటి కిలాయా అనేదండి. తర్వాత లాంగెస్ట్ రివర్ మనందరికీ తెలుసు నైల్ రివరు 6650 కిలోమీటర్లు ఉంటుంది ఇది ఆఫ్రికాలో. సో ఓజోన్ ఎక్కువగా ఉండేటువంటి లేయర్ ఏంటండి స్ట్రాటోస్పియర్. సో ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్గా ఏ కంట్రీని పిలుస్తారంటే ఫిన్లాండ్ని పిలుస్తారండి. ఎక్కువగా ఇక్కడ లేక్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత మధుమలై శాంక్చురీ అనేది టైగర్స్. సో టైగర్స్కి ప్రసిద్ధి చెందిందండి. తమిళనాడులో ఉంటుంది ఈ మధుమలై శాంక్చురీ అనేది. ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. తర్వాత లాగూన్ లేక్ అంటే సముద్రంలో కలిసి మళ్ళీ సముద్రం నీళ్ళు వెనక్కి వచ్చటం వల్ల ఇక్కడ సాల్ట్గా ఒక లాగూన్ ఏర్పడుతుందండి. అలా ఏర్పడేటువంటి లేకే చిల్కా లేక్. సో బయోడైవర్సిటీ రిచ్ ఏరియా అండి. సో తర్వాత సాయిల్ ఫెర్టిలిటీని పెంచేటువంటి క్రాప్ ఏంటంటే ఉర్దుదాలండి, బ్లాక్ గ్రామ్. మినపప్పు పంట వేయటం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుందంటండి. తర్వాత కులు వ్యాలీ ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఇది హిమాలయాలకి అంటే లెస్సర్ హిమాలయాలకి శివాలిక్కి మధ్యలో ఉంది ఈ కులు వ్యాలీ అనేది. సో ఇక్కడతో ఒక 50 టాపిక్స్ని నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ మాడ్యూల్లో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.